హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా, మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాం. ఇక్కడైతే చూడండి, చాలా రోజుల తర్వాత మా మదర్ అయితే కనిపిస్తున్నారు. ఏం చేస్తున్నావు మీ? తగ్గిందా జ్వరం? ఆ అక్కడ కూడా వచ్చింది జ్వరం. ఆ కంట్లోకి చూద్దామని వచ్చింది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అంట్లో ఒక్కటైతే తోముతారంట. ఇక్కడ మా అక్క చూడండి పడుకుంది, జ్వరంకి వణుక్కుంటా పడుకుంది. డాక్టర్ కి అయితే ఫోన్ చేసినాం, వస్తున్నా అన్నాడు. ఇంట్లో అందరికైతే జ్వరాలు. సో ఇక్కడ చూడండి, పెద్ద ఆయన కూడా పడుకొని ఉండు. టైం చూడండి 6:26 అవుతుంది. ఈ టైంలో కూడా పడుకొని ఉన్నారు. సో జ్వరాలు వచ్చి అసలు ఇల్లు మొత్తం గందరగోళంగా ఉంది. ఇక్కడైతే చిన్న ఆయనకైతే కొంచెం తగ్గింది. సో మా అమ్మమ్మ దగ్గర అయితే కూర్చోబెట్టి పని చేసుకుంటున్నాం. ఇక్కడైతే ఈ బట్టలన్నీ అమ్మమ్మ మడత పెట్టేసింది. ఇక్కడ మా మదర్ అయితే పని చేసుకుంటున్నారు. నేను కూడా ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. చూస్తాను నా వల్ల ఏమైద్దో, ఏం చేస్తాను. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కాఫీ అయితే చేస్తున్నా నేను. సో పాలైతే పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసేద్దాం మనం. కాఫీ ప్యాకెట్స్ ఈ రెండే ఉన్నాయి. ఇది రెండిటితోనే ఈ టైంలో అయితే సర్దుకోవాలి. సో పాలైతే వేడి అయిన తర్వాత మనం కాఫీ అయితే చేసేసుకుందాం. ఇవన్నీ మధ్యాహ్నం కూరలు ఈ రోజు మా ఫాదరే చేశారంట. మా ఫాదర్ బయటికి వెళ్ళి వచ్చేసరికి అందరు పడుకొని ఉంటే మా ఫాదరే చేసుకొని అందరికి చేసి పెట్టి తిని వచ్చారంట. ఆ రైస్ ఇద్దరికి అయిద్ది, నీకు డాడీకి అయిద్ది. ఒక 2 గ్లాసులు నార్మల్ రైస్ వేసి పెట్టనా? ఇంకొకటి ఉందా? అది కడిగి నేను రైస్ పెట్టేస్తా. ఇక్కడ డైనింగ్ టేబుల్ చూడండి, అసలు ఎంత గందరగోళం ఉంది. ఎంత పని ఎవరు చేసినా, అక్క చేసినా, ఎవరు చేసినా, అమ్మ చేస్తేనే కొంచెం ఇల్లు అనేది ఇల్లు లాగా ఉంటది. అక్క చేస్తుంది. ఇదైతే క్లీన్ అయితే చేసేస్తా డైనింగ్ టేబుల్. ఇక్కడైతే పాలైతే కొంచెంలో పొంగిపోయాయి, పొంగిపోలేదు. ఇక్కడైతే 3 ప్యాకెట్స్ అయితే వేసేస్తున్నా. కాఫీ పౌడర్ ఇంకో ప్యాకెట్ దొరికింది. సో ఇక్కడైతే కాఫీ అయితే అయిపోతే అందరికైతే వేసి అయితే ఇచ్చేద్దాం. ఇది చూడండి, మొన్న చేసిన కారం పొడి జ్వరాల్లో మంచిగా లేపేసిండ్రు. ఇక్కడైతే చూడండి, డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసేసిన. ఈ ఫ్రూట్స్ అయితే అట్లనే పెట్టినా నేను. ఇక్కడ చూడండి, ఇదైతే పపాయ లీఫ్. సో మా బావగారికి అయితే కొంచెం ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతుంది అంటే హాస్పిటల్లో అయితే చూపించుకొని ఇదైతే ఇంట్లో తాగుతున్నారు ఒక పూట. ఏం చేస్తున్నావు మీ? చిన్నానికి పెద్దానికి కలిపి చేసేస్తున్నావా? అంతలే. ఈ కాఫీ అయిపోయిందా? అయితే వేసేయి. ఇక్కడైతే వెజిటేబుల్ చూద్దాం ఫ్రెండ్స్, మరి ఏం చేయాలో. సో ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్స్ అయితే వద్దంటున్నారు. మరి ఇంకా కూరగాయలు ఏమున్నాయో చూద్దాం. కొత్తిమీర ఉంది, పుదీనా ఉంది, ఏమో ఆకుకూరలు ఉన్నాయి. టమాటా పచ్చిమిర్చి అయితే ఉన్నాయి. టమాటా పచ్చడి అయితే చేసేస్తా. కాఫీ అయితే పోసేసి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది మా అమ్మకు కొంచెం షుగర్ తక్కువ, సో వేసేసి మళ్ళీ షుగర్ అయితే ఎక్కువ వేసేసాను. మా అమ్మమ్మకు షుగర్ తక్కువ. మా అమ్మకు కూడా కాఫీ అయితే ఇచ్చేస్తున్నా. ఇగో అమ్మ, చిన్న ఏడుస్తుందా? ఏంది చూసి మీద పోసు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కూరగాయలు అయితే తీసి పెట్టుకొని ఫస్ట్ అయితే కట్ చేసుకుని ఆ తర్వాత చట్నీ ఇంకా అది ఆకుకూర ఫ్రై అయితే చేసేస్తా. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆకుకూర అయితే కట్ చేసుకున్నా. ఇది వచ్చేసి టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం పచ్చడిలాగా అయితే చేసేస్తా. సో ఇవి అయితే కడుక్కొని నీళ్ళతో చూపిస్తాం మళ్ళీ మీకు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నాం మీ? బియ్యం కడిగి పెట్టేస్తాయి. మధ్యాహ్నం అన్నం కొంచెం ఉందిగా, ఒక్కటే గ్లాస్ వేసిన పెట్టేస్తే అయిపోతుంది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆకుకూర కడుక్కున్నా. ఇవి అయితే
నీళ్ళతో కడుక్కుని ఇప్పుడైతే నేను కట్ చేసేసుకుని నెక్స్ట్ చూపిస్తాం మీకు ప్రాసెస్. సో అందరు జ్వరాలు ఉన్నాయి కదా అని కొంచెం ఆకుకూర ఫ్రై చేసి టమాటా పచ్చడి చేసేసి తినేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మా బాబు అయితే పచ్చడి కోసం అయితే అంత రెడీ చేసుకుంటున్నాడు. అరే ఈయనేంది అసలు కాలు చేతులు వచ్చినాయి అంతే చేస్తుండు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే కట్ చేసుకున్నాం. మన ఆకుకూర రెడీగా ఉంది. ఈ రెండు అయితే పెట్టేశాను. సో ఇప్పుడు రెండు అయితే చేసేస్తాను, టమాటా పచ్చడి ఆకుకూర. సో ఇక్కడైతే పిండి ఉంది, చపాతి పిండి. సో నాకు అక్క కోసం అయితే చపాతి పిండి అయితే ఫ్రిడ్జ్ లో నుంచి తీసి బయట పెట్టిన. సో ఇక్కడైతే ఆయిల్ అయితే వేసేసుకుందాం మనం. ఇది వచ్చేసి మనకు ఆకుకూరకి, ఈ పచ్చడి కోసం టమాటా ఫ్రై చేసుకోవడానికి. సో కొంచెం జీలకర్ర, ఇందులో కూడా కొంచెం జీలకర్ర అయితే వేసేసుకుంటున్నా రెండిట్లో. నెక్స్ట్ అయితే ఆకుకూర వేసేసుకుందాం ఫ్రెండ్. నెక్స్ట్ ఇందులో అన్ని అయితే ఒకేసారి వేసేసుకుంటున్నా. కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చిమిర్చి, ఇందులో అయితే కొంచెం చింతపండు. సో ఇవి అయితే ఫ్రై చేసుకుని మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్. సో నెక్స్ట్ అయితే చూడండి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. సో ఇందులో కూడా కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నా. ఎల్లిపాయ అయితే లేదు, సో అలానే దంచేస్తా. మంచిగా మిక్స్ అయితే చేసేస్తా. ఇది అయ్యో కాలిపోయింది ఫ్రెండ్స్. అసలు ఏం కూర కూడా తెలియదు నాకు. ఇది ఆకుకూర అయితే ఉండే, ఇంకా జ్వరాలు వచ్చినాయి కదా తింటారని ఇదైతే చేసిన. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా మదర్ అయితే ఇంజెక్షన్ అయితే తీసుకుంటున్నారు. సో డాక్టర్ అయితే ఇంటికి వచ్చి ఇంజెక్షన్ అయితే ఇచ్చెళ్ళాడు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆకుకూర అయితే ఫ్రై చేసేసిన. ఉప్పు ఎక్కువైంది, కొంచెం నిమ్మకాయ పిండి పెట్టేసిన. సో ఇక్కడైతే టమాటాలు ఫ్రై చేసి తీసేసుకున్నాం. మళ్ళీ ఎందుకో చట్నీ సరిపోదని కొన్ని పల్లీలు వేసి ఫ్రై చేసి వేసేస్తా. చట్నీ సరిపోదని కొన్ని పల్లీలు వేయించి వేసేసిన. ఇప్పుడు మిక్సీలో వేసి పట్టేసుకుందాం మనం. సో ఇదైతే పట్టేసుకొని మీకు టేస్ట్ చూసి ఎట్లుందో చెప్తా. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చట్నీ అయితే అయిపోయింది. పోపు లేదు, గీపు లేదు, ఇంకా ఇట్లనే పెట్టేస్తా. చిన్న ఆయనకి పెద్ద ఆయనకి రైస్ అయితే అయిపోయింది. ఇంకా ఎవరు తినిపించుకుంటారు ఇది అయితే. ఇక్కడైతే టమాటా చట్నీ, ఇది ఆకుకూర కూడా అయిపోయింది. నెక్స్ట్ అయితే చపాతీ అయితే వేసేసుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చపాతీలు అయితే వచ్చేసుకొని కాల్ చేసుకొని తినేస్తాయి. ఇంకా ఏం ఇంజెక్షన్ తీసుకొని పడుకుంటుంది. ఇంకా ఈయనది అసలు వ్యవహారం వేరే ఉంది. ఈయనది ఏదంటే అది తీసుకోవడం, పడేయడం, ఆగమాగం చేయడం. షెల్ తింటుంది చూడండి, రిమోట్. సో ఇక్కడైతే చపాతీలు అయితే చేసుకొని మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, చపాతీలు అయితే చేసుకుంటున్నాడు. నేనే ఒత్తుకోవాలి, నేనే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చపాతీలు అయితే చేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే కాల్ చేసుకుంటా చపాతీలు అన్ని 5 చపాతీలు. నేను ఒక 3, అక్క ఒక 2 తినేస్తుంది. ఇక్కడైతే ఇంకా షేప్ ఎట్లా వచ్చినా పట్టించుకోకండి ఫ్రెండ్స్, ఎట్లనో అట్లా చేసిన ఇవైతే కాల్ చేసుకొని తినేస్తాం. సో చపాతీ అయితే చూడండి మంచిగా అయితే కాల్ చేసుకుంటున్నా. నాకు సైడ్లు కూడా పచ్చిగా ఉండొద్దు ఫ్రెండ్స్, కొంచెం కాలినా ఏం కాదు కానీ పచ్చిగా అయితే ఉండొద్దు. సో ఇక్కడైతే ఈ 2 అయితే మా అక్కకైతే వేసేసిన ఫ్రెండ్స్, ఆమె అయితే తినేస్తుంది. ఇంకా ఈ 3 అయిపోతే నేను కూడా తినేస్తా. ఇక్కడైతే నా చపాతీలు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్. పచ్చడి అయితే వేసేసుకొని తినేస్తున్నా. కొంచెం ఆకుకూర కూడా వేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే తినేస్తాను నేనైతే. సో నేనైతే చపాతీ అయితే తినేసిన ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మ అయితే చూడండి, ఏం చేస్తున్నావు? తిన్నడా? పెద్ద ఆగమాగం చేస్తుండగా. కావాలంట ఆయనకు, తింటుండ లేకపోతే అమ్మమ్మను కొడతా ఉండు. ఎట్లా ఉండవు కేసు. పెద్ద ఆయన కూడా తినట్లే, ఇంకా అక్క అయితే తినిపించేస్తుంది. నేనైతే తినేసిన ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, ఇందాకే అమ్మ అంట్లు కడిగింది, మళ్ళీ ఇన్ని అంట్లు అయితే అయినాయి. ఇవైతే క్లీన్ చేసేస్తా, అంట్లు కడిగేస్తా. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అంట్లు అయితే తోముతున్నారు. వద్దులే, నేను పొద్దున తోముతా. ఏం వద్దులే, ఇక వద్దంటే వింటలేడు. ఎన్ని చేసిన అంట్లు అయితే తగ్గవు ఇంట్లో. ఇందాక నుంచి వద్దానులే, వీడియో తీసేటప్పుడు ఊక వద్దంటున్నావు. అబ్బా
అట్లేం లేదు. మ్యాజిక్ వద్దు కానీ అవి ఎందులో వేయాలో చూపి. సో ఇక్కడైతే అంట్లో అయితే చూడండి ఫ్రెండ్స్ ఉన్నాయి, అయితే కడిగేస్తా, పని అయితే అయిపోద్ది. ఇంకో తినే వాళ్ళు తింటారు, తినని వాళ్ళు తినరు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అంట్లు మొత్తం అయితే కడిగేస్తా. సో ఇల్లు ఒకటి ఊకేసి అయిపోద్ది పని మొత్తం. సో ఇల్లు అయితే ఊకేసిన ఫ్రెండ్స్. ఇదైతే బిస్తర్ అయితే, ఇదైతే ఏమంటారు దీన్ని, పక్క బట్టలా మా అమ్మనే వేసిండి. ఇక్కడ ఈమె కూడా పట్టుకున్నారు. ఏది చూపి సబ్స్క్రైబర్స్ కి. ఎట్లుంది పచ్చడి? బాగా ఉంది. తినలేగా మన్ను తిండి అన్నం తినబుద్ధి కాలే, మొహం మొహం అన్నో చేదుగుంది, గడ్డి గడ్డి తిన్నట్టుంది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ 3-4 రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇంకా వీళ్ళందరూ అక్కకి, అమ్మకి, పిల్లలకి అందరికి జ్వరం అయితే ఉందని సో ఈవినింగ్ బ్లాగ్ అయితే నేనే షూట్ చేశాను. ఎప్పుడో ఒకసారి జ్వరం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తే తప్పేం లేదు. సో వీళ్ళందరికి జ్వరం వచ్చింది కాబట్టి ఈ రోజు అయితే నేనైతే హెల్ప్ చేశాను. సో వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.